హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎం నాగలక్ష్మి గారు రచించిన మిసెస్ 2003 అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఎండాకాలంలో ఎండలతో పాటే కూరల ధరలు మండిపోతాయి. సగం కూరలు ఎండిపోయి దర్శనమిస్తే మిగిలిన కొన్ని కూరలు మార్కెట్లోంచి మాయమైపోతాయి. పుల్లెటి కూర నుంచి వచ్చిన తల్లిని పొద్దున్నే స్టేషన్ నుంచి తీసుకొచ్చి ఇంట్లో దింపి చొక్కలింగం మార్కెట్కి వెళ్లాడు కూరలు తేవటానికి. అయ్యో అబ్బాయి లింగం, అదేమిట్రా అన్ని కూరలు మోసుకొచ్చావు? నెలకు సరిపడా ఒకసారే తెచ్చావేంట్రా? చొక్క ఎలా తడిసిపోయిందో చెమటతో. ఉప్పుతూ రోజుతూ ఆటోలోంచి 4 సంచులు చెరో చేతిలో 2 చొప్పున మోసుకుంటూ లోపలికొచ్చాడు చొక్కలింగం. ఫ్యాన్ వెయ్యవే, కావమ్మ కసిరింది కోడల్ని. ఇదిగో ఈ సంచులు నీవి, ఈ సంచులు నావి, వీటి జోలుకొచ్చావంటే ఊరుకునేది లేదు. చొక్కలింగం భార్య కావ్యవైపు కొరకొరా చూస్తూ అన్నాడు. కొత్తగా పెళ్ళైన కొడుకు కాపురం చూద్దామని పుల్లెటుకూరు నుంచి పొద్దున్నే వచ్చిన కావమ్మ కలవరపడిపోయింది చొక్కలింగం మాటలకి చేతలకి. నీ సంచులు నా సంచులు ఏంట్రా? పెళ్ళైన 3 నెలలకే నీ పెళ్లి పెటాకలైపోయిందా? అప్పుడే వంటలు వేరయ్యాయా? ఇదేం కర్మ దేవుడా! రేపు ఊళ్ళో నేనెలా తలెత్తుకోను? అందరితో ఏమని చెప్పుకోను? కావమ్మ స్వరం అంచెలంచెలుగా స్థాయి పెరుగుతూ పైషజ్యమాన్ని చేరుకోబోతుంటే చొక్కలింగం కసురుకున్నాడు. అమ్మా, తగ్గించి సౌండు. ఇదేం పుల్లెట్టుకూర అనుకున్నావా? వీధంతా ఇంటి ముందు పోగైపోతుంది నీ అరుపులకి. అరవక ఏం చేయండిరా తండ్రి, నీ కాపురం ఇలా తగలబడితేను. కాపురం ఏం తగలబడలేదు, బాగానే ఉంది. నీ నోటికే వచ్చింది కష్టమంతా. కమ్మగా కూర అన్నం తిని ఎన్నాళ్ళయిందో. అయ్యో అదేంట నాయనా, పిల్లకి శుభ్రంగా వంట చేయడం వచ్చు అన్నారే వాళ్ళు. ఉండు, వెళ్ళి వాళ్ళని కడిగేస్తాను. వాళ్ళని తర్వాత కడుగుదువు గాని ఇప్పుడు మొదట ఆ వంకాయలు కడిగి కొత్తిమీర కారం పెట్టి కూర వండి పెట్టు. ఎన్నాళ్ళయిందో తిని. చొక్కలింగం నాలిక తడుపుకుంటూ అన్నాడు. కావ్య కూరలు తరిగిచ్చి కావలసినవి అందిస్తూ ఉంటే కావమ్మ వంట పూర్తి చేసింది. ఏమ్మా కావ్య, అబ్బాయికి తిండి యావ ఎక్కువ. చక్కగా 2 పూటల కూర, పులుసు, పచ్చడి రుచిగా చేసి పెట్టాలని చెప్పానా? ఇంటి పట్టునే ఉంటున్నావు కదా, మరి కూర కూడా చేయకుండా ఏం చేస్తున్నావు? కావమ్మ కోడల్ని మెత్తగా మందలించింది. కూరలు ఉన్నప్పుడు చేస్తున్నాను అత్తయ్య, లేకపోతే ఎలా చేస్తాను? కావ్య మెల్లిగా జవాబిచ్చింది. అయిపోవడమేమిటి? అన్నేసి కూరలు తెస్తేను నీ వచ్చాకనే కూరలను తెచ్చాడా ఏంటి? ఎరా అబ్బాయి లింగం, నువ్వు కూరలు తేకుండా అమ్మాయి వంట ఎలా చేస్తుంది? నీ నోట్లోకి కూర ఎలా వస్తుంది? కూర తిని ఎన్నాళ్ళయిందో అంటున్నావు వ్యధవా అని. చొక్కలింగం బగబగా మండిపోయాడు. నేను కూరలు తేవటం లేదని ఎవరు చెప్పారు? వారం వారం చేతులు విరిగేలా మోసుకొస్తున్నాను. కావ్య వైపు కొరకొరా చూస్తూ అన్నాడు చొక్కలింగం. మీ ఇద్దరి వరుస నాకు అర్థం కావటం లేదు. కోడలేమో కూరలుంటే చేస్తాను అంటోంది, నువ్వేమో చేతులు విరిగేలా సంచులు మోసుకొస్తున్నాను అంటున్నావు. మరి కూరలన్నీ ఎక్కడ మాయమవుతున్నాయిరా? నీ కోడల్ని అడుగు ఆ సంగతి. ఏమ్మా కావ్య, నువ్వైనా విషయం ఏంటో చెప్పు. కావ్య మాట్లాడకుండా చొక్కలింగానికి పెరుగు వడ్డిస్తోంది. ఆవిడ గారు ఏం చెప్పదు, నేను చెప్తా విను. నేను తెచ్చే పళ్ళు, కూరలు అన్నీ గుజ్జు చేసేసి మొహానికి రాసేసుకుంటుంది. పాలమేగడ నాకెంత ఇష్టమో అంతా ఒంటికి పులిమేసుకొని స్నానం చేస్తుంది. చొక్కలింగం భోజనం ముగించి బెడ్రూమ్ వైపు వెళ్తూ అన్నాడు. అయ్యో అయ్యో, అదేం మాయరోగం? మాయరోగం కాదు, బ్యూటీ రోగం నీ కోడల్ని పట్టుకుంది. ఎంత పల్లెటూరుదైనా కావమ్మగారికి బాగానే అర్థమైంది. ఈ మధ్య పల్లెటూరు అమ్మాయిలు కూడా పెళ్లికి ముందు, పెళ్లి చూపుల ముందు పక్కనున్న టౌన్కి వెళ్లి జుట్టు కత్తిరించుకొని మొహం మెరవడానికి ఏవో మాలిష్లు చేయించుకుంటారని వింది. అమ్మాయి కావ్య, అందం లేని వాళ్ళకి ఆ పాటలన్నీ. నీకెందుకమ్మా ఈ గోలంతా? అప్సరసలా ఉన్నావు. అదేగాక పెళ్ళైపోయింది కూడాను. అది కాదత్తయ్య, పెళ్ళైన వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఈయనకి చెప్తే వినటం లేదు, మీరైనా చెప్పండి. చాలా రోజుల తర్వాత కూర, పప్పు, పులుసు, పచ్చడితో సుష్టుగా పూర్తిగా భోజనం లాగించిన చొక్కాలింగానికి కళ్ళు మూసుకుపోతుంటే పక్క మీదకి వాలిపోయాడు. చొక్కలింగానికి పెళ్ళై 20 రోజులైంది. 16 రోజుల పండుగ ఊళ్ళో ముగించుకుని భార్య కావ్యతో హైదరాబాద్ వచ్చేశాడు. ఇంకా వారం రోజులు సెలవు ఉండటంతో ఇల్లు సర్దుకొని సాయంత్రాలు అలా సినిమాలకి, షికార్లకి తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు, కొత్త దాంపత్యాన్ని తనివి తీరా ఆస్వాదిస్తూ. ఆ రోజు అలాగే సాలార్జంగ్ మ్యూజియం చూసి హోటల్లో టిఫిన్ తిని అబెడ్ సెంటర్లో అలా నడుస్తూ విండో షాపింగ్ చేస్తున్నారు. చొక్కాలింగానికి కావ్యకేదైనా గిఫ్ట్ కొనివ్వాలనిపించింది. పర్సులో పర్వాలేదు, చిన్న కోరికలు తీర్చేంత డబ్బు ఉంది.
కావ్య, నీకేం కావాలో చెప్పు, నీకేదైనా కొనివ్వాలనుంది. కావ్య అటు ఇటు చూసింది. బట్టల షాపులు, నగలు, వెండి షాపులు, ఎలక్ట్రానిక్ షాపులు, వీధికి రెండు వైపులా ఏవేవో షాపులు ఉన్నాయి. కావ్య చాలాసేపు అటు ఇటు చూసి ఆఖరికి ఓ షాపు వైపు వేలు పెట్టి చూపించింది. పర్ఫెక్ట్ మ్యాచింగ్ సెంటర్, కట్ పీసెస్, బ్లౌజెస్ అమ్మే షాప్ అది. కావ్య చీర కూడా కోరుకోకుండా ఇంత చిన్న కోరికతో సరిపెట్టుకోవడం చొక్కాలింగానికి ముచ్చటేసింది. మరీ ఇంత చిన్న కోరిక? పాపం, కొత్త కదూ, అడగటానికి మొహమాట పడుతోంది. మురిపెంగా అనుకున్నాడు. కావ్య, బ్లౌజ్ పీసెస్ ఎలాగూ తీసుకుందాం, ముందు ఓ మంచి చీర కొనుక్కో. అక్కడ చూడు, అపూర్వ సారీ ఎంపోరియం, అందులో చీరలు చూద్దామా? కావ్య వద్దున్నట్టు తెలాడించి మళ్ళీ ఆ షాప్లోకి వెళ్దామన్నట్టు వేలు పెట్టి చూపించింది. ఈసారి కావ్య వేలు చూపిస్తున్న వైపు చూసిన చొక్కాలింగానికి చెమటలు పోశాయి. అక్కడ నీరెండలో తలుక్కుమని మెరుస్తోంది శారదా బ్యూటీ పార్లర్ అన్న బోర్డు. పర్ఫెక్ట్ మ్యాచింగ్ సెంటర్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న షాపు. ఒంటికి దురద, డబ్బు ఉన్న వాళ్లకే ఈ పార్లర్స్ అన్ని. బ్యూటీ పార్లర్ కాదు, బ్యూటీ పార్లర్స్ అవి. అయినా బ్యూటీ లేని వాళ్ళు అందులోకి వెళ్తారు. నీకెందుకు చెప్పు? కాదండి, అక్కడ హెయిర్ సెట్ చేసి మొహం ఇంకా అందంగా మెరిసిపోయేటట్టు చేస్తారు. పొడవాటి తన జుట్టువైపు విచారంగా చూసుకుంటూ అంది కావ్య. పర్సు తేలికయ్యేటట్టు చేస్తారు, అందులోకి వెళ్ళకండి. రికరింగ్ డిపాజిట్ లాంటిది. పర్సు తేలికయ్యేటట్టు చేస్తారు, అందులోకి వెళ్ళడం రికరింగ్ డిపాజిట్ లాంటిది. ఓసారి వెళ్తే మాటిమాటికి హెయిర్ సెట్టింగ్లకి, బ్లీచింగ్ సిట్టింగ్లకి వెళ్లాల్సి వస్తుంది. ఆ ఒక్కటే తప్ప ఇంకేవైనా. యమధర్మరాజు సావిత్రికి వరాలిస్తున్న స్టైల్లో అన్నాడు. కావ్య తనకేమీ వద్దంది. చొక్కాలింగం కాస్త గిల్టీగా ఫీల్ అయ్యాడు. భార్య మొదటి కోరికనే కాదన్నందుకు. మెల్లిగా నడుస్తున్న చొక్కాలింగం దృష్టి పక్కనే ఉన్న పుస్తకాల షాప్ మీద పడింది. వారపత్రికలు 2, మాసపత్రికలు 2 కొన్నాడు. కావ్య, ఈ పుస్తకాలు చదువుకో, లోక జ్ఞానం పెరుగుతుంది. లోకం పోకడ అర్థమవుతుంది. కథలు, కావ్యాలు ఉంటాయి. ఇక తన నోట్లో కాకరకాయేనని, తన కడుపు మీద తనే కొట్టుకుంటున్నానని చొక్కాలింగం తెలుసుకోలేకపోయాడు ఆ క్షణంలో. కావ్యకి పుస్తకాలంటే ఎలర్జీ. అవి క్లాసు పుస్తకాలైనా సరే, నవలలైనా సరే కడుపులోంచి వికారం వచ్చేస్తుంది. 10వ తరగతి 4 సార్లు తప్పి ఇంకా చదవలేక వదిలేసింది కావ్య. మర్నాడు మధ్యాహ్నం టీవీ బోర్ భరించలేక ఏం చేయాలో తోచక కొట్టుకుంటున్న కావ్య పాపం చొక్కాలింగం బోలెడు డబ్బులు పోసి కొన్నాడు కదా అని అనాసక్తిగా వారపత్రికలు తిప్పింది. అందులో ఉన్న బ్యూటీ టిప్స్, అందానికి చిట్కాలు కావ్యని అయస్కాంతంలా ఆకర్షించాయి. అంతే, మరునాటి నుంచి పాలు, మీగడ, కూరలు, పళ్ళు, తేనె అన్ని కావ్య ఒంటి మీద మాయమైపోవడం మొదలైంది. చొక్కాలింగం దుంపకూరలు, ఆకుకూరలు తినడు. బెండకాయ, కాకరకాయ తప్ప మిగతా ఏ కూరనైనా, పండునైనా కావ్య తన సౌందర్య పోషణార్థం ఉపయోగించుకుంటుందని తెలియడానికి చొక్కాలింగానికి 1 నెల పట్టింది. తల్లి వచ్చిందని అన్నావదనలతో కొన్నాళ్ళు గడపవచ్చని ఏడాది క్రితమే పెళ్లైన చొక్కాలింగం చెల్లెలు సీత పూనా నుంచి వచ్చింది. వారం రోజులు సందడిగా గడిచిపోయాయి. ఓ రోజు సాయంత్రం ఇంటికొచ్చిన చొక్కాలింగానికి టేబుల్ నిండా ఖరీదైన క్రీములు, స్నోలు, కాంపాక్ట్ పౌడర్లు, మస్కరాలు కనిపించి మతిపోయింది. అమ్మా! తల్లి ఎదురుగానే ఉన్నా గట్టిగా అరిచాడు. ఎందుకురా లింగం అలా అరుస్తావు? ఇవన్నీ ఏంటి? చొక్కాలింగానికి నోట్లోంచి మాట రావటం లేదు. ఖర్చుకి ఉంటాయి ఉంచుకో అని తల్లికిచ్చిన 3,000లో 3 వంతులు హారత కర్పూరంలా హరించిపోయిందని అర్థమైపోయింది. చిన్నవాళ్లు సరదా పడ్డారు. అయినా ఈ రోజుల్లో ఇవన్నీ అందరూ రాసుకుంటున్నారా? కాస్త మట్టి మశానం కూడా రాసుకోమను. అది తెచ్చుకున్నారా? అదేం మట్టమ్మా? పాకిస్తానం మట్ట. ముల్తానీ మట్ట అత్తయ్య గారు. కావ్య సరిదిద్దింది వినయంగా. చొక్కాలింగం జుట్టు పీక్కున్నాడు. వీళ్ళకి పిచ్చేంటి? ఇద్దరు ఎర్రగా బుర్రగా బాగానే ఉన్నారుగా, ఇంకా ఇవన్నీ ఎందుకు? ఏదో వాళ్ళ సరదా, వెళ్ళనీరా. ఎక్కడికి వెళ్ళనిచ్చేది? ఇద్దరు వెళ్ళి హుస్సేన్ సాగర్లో దూకుతారా? ఛీ, అశుభం మాటలు నువ్వును. అన్నయ్య, మిసెస్ 2003 పోటీలు పెడుతున్నారట ఆ టీవీ వాళ్ళు. ఈ వీధిలో కాస్త అందంగా ఉన్న వాళ్ళందరూ పోటీకి వెళ్తున్నారు. మీరు కూడా ఆ ఊరేగింపులో ఊరేగుతారా? చొక్కాలింగం వెటకారంగా అన్నాడు. నా కోడల కూతురు బంగారు బొమ్మలు, ₹1,00,000 బహుమానం అంటారా? వెళ్ళనీరా. ఆ బహుమానం ఏదో మనకే వస్తున్నట్టు మాట్లాడతావే నువ్వు కూడా? చొక్కాలింగం తల్లి మీద ఎగిరాడు. అన్నయ్య, అందరికీ గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తారట. సీత గారంగా అంది. సీతకి ఎలాగైనా ఓసారి టీవీ తెరకెక్కాలనే కోరిక. అత్తగారు ఆడపడుచు చొక్కాలింగానికి మాలిష్ చేస్తుండటంతో కావ్య బుద్ధిమంతురాల్లా కూర్చుంది మాట్లాడకుండా.
గిఫ్ట్ హ్యాంపర్ కాదు, హ్యామర్. నెత్తినేసి కొట్టుకోవడానికి పనికొస్తుంది. ముగ్గురు ఆడవాళ్ళు ఒకటయ్యి చొక్కాలింగం రుసరుసలు చిటపటలు పట్టించుకోలేదు. 2 రోజుల తర్వాత ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన చొక్కాలింగం కళ్ళకి సీత, కావ్య కొత్తగా కనిపించారు. ఆ మార్పేమిటా అని ఆలోచిస్తున్న చొక్కాలింగం గుండె గుభేలుమంది. మోకాళ్ల దాకా ఉండే కావ్య జుట్టు జానడి తగ్గింది. నడుం దాకా ఉండే సీత జుట్టు భుజాలకెక్కింది. ఇద్దరి కనుబొమ్మలు హరివిల్లుల్లా కత్తిరించి ఉన్నాయి. అమ్మా, ఏంటే ఇది? బ్యూటీ ఆసుపత్రికి వెళ్ళొచ్చారా? చిన్నపిల్లలు, వాళ్ల సరదా వాళ్ళది. క్లినిక్కి కావమ్మగారి పరిభాషలో ఆస్పత్రి అని అర్థం. సీతకి చీర కొనుక్కోమని ఇచ్చిన 2000 కూడా ఎగిరిపోయాయని అర్థమైంది చొక్కాలింగానికి. అంతేకాదు, పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చిందని అర్థమైపోయింది. ఆకుకూరలు, దుంపకూరలు విస్తట్లో పడుతుంటే. నెల్లాళ్ల తర్వాత 3 సార్లు బ్యూటీ పార్లర్ విజిట్స్ తర్వాత ఆ రోజే కాంపిటీషన్ అంటూ నీట్గా మంచి చీరలు కట్టుకుని తయారైపోయారు కావ్య, సీత. చొక్కాలింగాన్ని రమ్మని ఎంత బతిమాలినా నో అని మొండికేయటంతో కావమ్మగారి బయలుదేరింది వాళ్లతో. అక్కడికెళ్లి స్విమ్ సూట్లు, బికిని డ్రెస్లు వేసుకుని పెరడ్లో నించుంటారా? చొక్కాలింగానికి అనుమానం వచ్చింది. ఇచ్చి అలాంటివే ఉండవన్నయ్యా. కాసేపు స్టేజ్ మీద ఓ రౌండ్ తిరిగి కనిపించాలంతే. అయినా ప్రిలిమ్స్ అయిపోయాయి. ఇవాళ ఫైనల్. 2 సార్లు రిహార్సల్స్ కూడా చేయించారు. చొక్కాలింగం హమ్మయ్యా, పర్వాలేదు, ఇదేదో సంసారపక్ష కాంపిటీషనే అయితే అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు బహుమానాలన్నీ వాళ్లలో వాళ్లే పంచుకున్నారా. పోటీకి వచ్చింది ఒక్కర్తి తీరుగా లేదు. తాడిలా అంతెత్తు ఉన్నదానికి ₹1,00,000 బహుమానం ఇచ్చారు. ఏడాది క్రితం అన్నం తిన్నట్టుగా ఉన్న బక్క పీనుక్కి 50,000 వీళ్ళింత కలగా ఉన్నా వాళ్ల కళ్ళకి ఆనలేదు. కావమ్మ వెనక్కి వచ్చినప్పటి నుంచి వాపోతూ ఉంది, సనుగుతూనే ఉంది. అందాల పోటీలంటే మొహం కలగా ఉందా లేదని ఒక్కటే చూడరు. హైటు, బరువు అన్ని దృష్టిలో పెట్టుకుంటారు. అయినా అందరికీ గిఫ్ట్ హ్యాంపర్స్ ఇస్తారన్నారుగా. సీత చొక్కాలింగం చేతిలో 2 కాగితపు ముక్కలు పెట్టింది. 1000 మిల్లీలీటర్ల షాంపూ, హెయిర్ ఆయిల్ ఫ్రీగా వస్తుంది. వాటితో వాళ్ళు రాసిన షాప్కెళ్ళి తెచ్చుకుంటే. ఇంకే, ఇంక రోజు తలంట్లోసుకొని మిగిలిన జుట్టు కూడా ఓడగొట్టుకోండి, చొక్కాలింగం వేలాకోలంగా అన్నాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.